ఇలారా దైవ గ్రంథములో నుండి మనం ఆదికాండం అనే ఒక పుస్తకాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆదికాండము బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలలో మొదటి పుస్తకం. ధర్మశాస్త్రము అనే 5 పుస్తకాలలో కూడా మొదటి పుస్తకం. మోషే గారి ద్వారా దేవుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియచేస్తూ వ్రాయించినటువంటి ఒక అద్భుతమైన పుస్తకమని మనము తెలుసుకొని అందులో ఉన్నటువంటి దేవుని యొక్క పనిని గూర్చి, దేవుని యొక్క ఉన్నతమైన ఔన్నత్యమును గూర్చి ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటూ దేవుడు సృష్టిలో ఆయన చేసినటువంటి పనులన్నిటినీ దేవుని మాటల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు మనము దేవుడు 5 దినాలలో చేసిన సృష్టిని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ మొదటి అధ్యాయములో దేవుడు చేసినటువంటి సృష్టి కార్యక్రమములో 6వ రోజు ఆయన ఏం పని చేశాడు, ఆయన చేసిన పని ఎంత గొప్పది, ఆ పని ఎవరి కొరకు చేశాడు అనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథములో నుండి మనము ఆలోచన చేద్దాం. బైబిల్ తెరచి ఆదికాండము మొదటి అధ్యాయము 24 నుండి 31 వచ్చిన వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 24 నుండి 31 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. భూమి మీద నుండు జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. చాలండి. ప్రభునందు ప్రియులారా, దేవుడు చేసినటువంటి సృష్టి, దేవుడు చేసినటువంటి పని ఎంత ఉన్నతంగా ఉందో మనము నేర్చుకుంటూ వస్తున్నాం. 5 దినాల సృష్టిలో దేవుడు చేసిన కార్యాలను గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 6వ దినాన్న ఆయన చేసినటువంటి సృష్టిలో మళ్ళీ భూమికి పని చెబుతున్నాడు. దేవుని వాక్యములో 11, 12 వచనాలలో భూమి చేత కొన్ని పనులు చేయించాడు. మళ్ళీ తిరిగి 24వ వచనములో కూడా దేవుడు భూమికి మరొక పని అప్పగించాడు. ఏంటి ఆ పని అనంటే, జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను ఎవరు పుట్టించాలని పలుకుతున్నాడు? భూమి పుట్టించాలి అని పలుకుతున్నట్లుగా
దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అంటే ఇప్పుడు భూమికి పని చెబుతున్నాడు 6వ దినం. ఏంటి ఆ పని అనంటే, జీవము గల వాటిని, అంటే జీవముతో ఉన్న వాటిని, అనగా రకరకాలైనటువంటి జాతులు, వాటి జాతి ప్రకారము పశువులు, పురుగులు, అడవి జంతువులను భూమి ఏం చేయాలంటున్నాడు? పుట్టించాలి అని అంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఎంతగా తన కార్యాలను జరిగించటంలో జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడో, ఆయన జ్ఞానం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియులారా, భూమి జంతువులను పుట్టించటం ఏంటి? భూమి పురుగులను పుట్టించటం ఏంటి? భూమి పశువులను పుట్టించటం ఏంటి? ఏవండి, ఒకసారి ఆలోచించండి. ఇది సాధ్యమయ్యే పనేనా మనిషికి? మనుషులలో గొప్పవారు అనబడుతున్నటువంటి వారు, పండితులుగా పేరుగాంచిన వారు, సైంటిస్టులుగా ప్రపంచంలో గొప్ప జ్ఞానము కలిగిన వారు అనిపించుకుంటున్నవారు భూమి నుండి పశువులను పుట్టించగలరా? పురుగులను పుట్టించగలరా? అడవి జంతువులను పుట్టించగలరా? అంటే అది అసాధ్యమైన పని. దేవునికి ఒక పేరుందండి, ఆశ్చర్యకరుడు. ప్రియులారా, దేవునికి ఉన్న ఒక పేరేంటి? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అని ఎప్పుడంటాము అనంటే, మనుషులు చేసిన పనే దేవుడు చేస్తే ఆయన ఆశ్చర్యకరుడు కాడు. ఏమండి, ఒక వ్యక్తి చేసిన పని మరొక వ్యక్తి చేశాడు అనుకోండి, అది ఆశ్చర్యమా? అది ఆశ్చర్యం కాదు. ఎవ్వరు చెయ్యని పని ఒక వ్యక్తి చేస్తే దాన్ని ఏమంటారు? ఆశ్చర్యం. ఎవ్వరు చేయలేరండి ఇది అని అంటాం, చూసారా? అదే దేవుని ఆశ్చర్యం అంటే. చరిత్రలో ఏ ఒక్కరూ చెయ్యలేని దానిని దేవుడు చేశాడు, అందుకే ఆయన్ని దేవుడు అన్నాం మనం. దేవుడు చేసింది మనిషి చెయ్యగలడంటే ఏ మాత్రం వల్ల కాదు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. మనుషులు వల్ల కాని కార్యాలు ఆయన జరిగిస్తున్నాడు. భూమికి సెలవిచ్చాడు. అంతకుముందు ఏం చెప్పాడు? భూమికి మీరు విత్తనములిచ్చు చెట్లు మొలిపించాలి, భూమి నీవు గడ్డిని, పశువులకు గడ్డిని మొలిపించాలి అని అన్నాడు. మొలిపించింది. ప్రియులారా, ఇప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, భూమి మరొక పని నీకు అప్పగిస్తున్నాను. ఈ 6వ దినాన నువ్వు చేయవలసిన పని ఏంటంటే, పశువులను, అడవి జంతువులను, భూమి మీద ప్రాకే పురుగులను నీవు కలిగించాలి, నువ్వు చెయ్యాలి అని పలుకుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, అడవి జంతువులలో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి? పశువులలో ఎన్ని రకాలైన పశువులు ఉన్నాయి? భూమి మీద ప్రాకే పురుగులలో ఎన్ని రకాలైన పురుగులు ఉన్నాయి? ఏమండి, ఒకసారి మీరు ఆలోచించాలి. మనకు తెలిసినవి కొన్ని, మనకు తెలియనివి ఎన్నో ఈ భూమి మీద ప్రాకుతున్న జీవులున్నాయి. కొన్ని ప్రాంతాలను బట్టి ప్రియులారా అవి జీవముతో బ్రతుకుతూ ఉంటాయి. మనము మన ప్రాంతాన్ని విడిచి చలి ప్రాంతాల్లోనికి వెళ్ళామనుకోండి, అక్కడ పురుగులు వేరుగా ఉంటాయి. మన ప్రాంతంలో ఉన్నటువంటి పురుగులు వేరు, చలి కలిగిన ప్రాంతాలలో ఉండేటువంటి పురుగులు వేరుగా ఉంటాయి. ప్రియులారా, బాగా ఇంకా ఎక్కువగా నీటి శాతం ఉన్నటువంటి ప్రాంతాలకు వెళితే అక్కడ పురుగులు వేరుగా ఉంటాయి. అన్ని రకాలైనటువంటి పురుగులు ఏది పుట్టించాలన్నాడు దేవుడు? భూమి పుట్టించునుగాక అనగానే భూమి నోటి మీద వేలేసుకుని ప్రియులారా పుట్టించిందా లేదా? అయ్యా, నువ్వు మమ్మల్ని సృష్టించావు, నువ్వు మా పని చేశావు, మేము కూడా నీ పని చెయ్యాలి కదా అని భూమి చేసిందా లేదా అండి? చేసింది. అంటే భూమి, ఈ సృష్టి ఎవరి మాట వింటుంది చెప్పండి? సృష్టికర్త అయిన తమ తండ్రి మాట వింటున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నామండి. ఆ రీతిగా దేవుడు చేశాడు. ఇప్పుడు దేవుడు ఈ 6వ రోజున అద్భుతమైనటువంటి పని, అసలు ఈ పని కొరకే ఈ 5 దినాల సృష్టి, వీరి కొరకే ఈ 5 దినాల సృష్టి. ఆయన ఏమనుకుంటున్నాడు?
తనతో ఉన్న తన పిల్లలకి ఏం చెబుతున్నాడంటే, మన పోలిక చొప్పున, మన స్వరూపము చొప్పున నరులను చెయ్యాలి. అసలు ఇది ప్రణాళిక, దేవుని ప్రణాళిక. సృష్టి అంతా కూడా, ఆ 5 దినాలు చేసిన సృష్టి అంతా ఎవరి కోసం అంటే, ఈ 6వ దినాన్న చేయబడుతున్న మనిషి కొరకే అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే 26వ వచనములో 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన అని బహువచనం వాడుతున్నారు చూడండి. అక్కడ మన అనే బహువచనం వాడుతున్నారంటే ఇప్పుడు తండ్రితో కూడా ఎవరున్నారు ప్రియులారా? ఎవరో ఉన్నారన్నమాట. తండ్రితో ఎవరో ఉన్నారు, అందుకే మన అని అంటున్నాడు. మన అనే పదం ఎప్పుడు వాడతాం? ఎక్కువ మంది ఉన్నప్పుడు వాడతాం మనం అనే పదం. వ్యక్తిగతంగా ఒక వ్యక్తే ప్రియులారా ఒక పదం వాడాలంటే నా అని వాడతాడు ప్రియులారా. కానీ ఇక్కడ నా అనే పదం వాడట్లేదు, నేను అనే పదం వాడట్లేదు, మన అనే పదం వాడుతున్నాడంటే ఇప్పుడు తండ్రితో కూడా ఎవరో ఉన్నారు అని మనకు అర్థమైపోతుందా? అర్థమైపోతుంది. ఎవరుంటారు? ఏమండి, తండ్రితో పాటు ఎవరుంటారు? మనుషులు ఉన్నారా? లేరు. మనుషులు నిర్మించలేదు, మనుషులు ఇంకా అప్పటికి చేయబడలేదు. మరి ఎవరున్నారు అని అంటే ఇంకెవరుంటారండి? ఆయనతో సమానులైనటువంటి, ఆయనలాగా పని చేయగలిగిన, ఆయనతో ప్రియులార ఉండి ఆయన చెప్పిన పనిలో ఏకత్వముతో పని చేయటానికి ఉన్న ఆయన పిల్లలే ఉండాలి. ప్రియులారా, ఆయన చేసినటువంటి సృష్టిని చెయ్యటానికి ప్రియులారా ఉపయోగించుకుంటూ తనతో పాటు సమానమైనటువంటి రీతిలో ప్రియులారా కర్తలుగా చేస్తున్నటువంటి వారు ఉన్నారు అక్కడ. ఎవరు అంటే కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. ప్రియులారా, అందుకే వాళ్ళను చూసే అయ్యా ఇప్పుడు మన పోలిక అంటున్నాడంటే ఇప్పుడు తండ్రి పోలికేంటో కుమారుని పోలిక అది, కుమారుని పోలికేంటో పరిశుద్ధాత్ముని పోలిక అది. పోలిక అంటే ప్రియులారా శరీర సంబంధమైనది కాదది, ఆత్మ సంబంధమైన పోలిక. ఎందుకు? ఆ టైములో వాళ్ళు శరీర సంబంధులుగా లేరు. యేసుక్రీస్తు వారు శరీర సంబంధిగా లేడు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా శరీరము కలిగిన వారు కారు. వాళ్ళు ముగ్గురు ఆత్మలుగానే ఉన్నారు. ఆత్మలకు పోలికే ఉంటుందండి? ఆత్మలకు స్వరూపమే ఉంటుందండి? ఉంటుందా అండి? ఆత్మలకు స్వరూపం ఉందా? ఆత్మలకు పోలిక ఉంటుందా? లేదు. మరేంటి వీళ్ళ పోలిక? ఏమిటి వీళ్ళ పోలిక అంటే బైబిల్ గ్రంథములో వీళ్ళ గురించి చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. అవి ఇప్పుడు మనం చెప్పుకోవద్దు, కానీ మనము తెలుసుకోవలసిన కొన్ని విషయాలు. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు సత్య స్వరూపి, దేవుడు మహిమా స్వరూపి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు పెట్టబడ్డాయి ప్రియులారా. పరిశుద్ధాత్మకు కూడా పెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ పోలికలన్నీ కూడా ముగ్గురికి ఒకటే, ముగ్గురు ఒకే పోలికలో ఉన్నారు. పోలిక ఒక్కటే, వారి స్వరూపం ఒక్కటేదే, వారు చేసే పని కూడా ఒక్కటే. అన్నిటిలో వీళ్ళు ఏకత్వము కలిగిన వారిగా పని చేస్తున్నారు. అంటే ఏకత్వము కలిగిన వారంటే ఒకళ్ళు కాదు, ముగ్గురు ఒకటి కాదు, ముగ్గురు వేరు వేరే, వాళ్ళు చేసే పని మాత్రం ఒక్కటే అనే విషయం ఇక్కడ మనం అర్థమవుతుంది. ఇప్పుడు చెబుతున్నాడు, తండ్రి చెబుతున్నాడు, పెద్ద ఆయన కదా ఆయన ప్రియులారా. ఆయన అందరికంటే ప్రియులారా శ్రేష్ఠుడు కదా, గొప్పవాడు కదా, ఉన్నతుడు కదా, పని ప్రారంభించింది ఆయనే కదా. ఇప్పుడు చెబుతున్నాడు తన పిల్లలకి, అయ్యా మీరు నా స్వరూపములో నా పోలికలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన ముగ్గురం కలిసి మన పోలికలో ఎవరిని చేయాలనుకుంటున్నాడు? నరులను చేయుదము అని ప్రియులారా చెబుతున్నట్లుగా వాక్యములో మనము చూస్తుంటున్నాం. అయితే నరులను చేస్తామే, చేసినటువంటి ఈ నరులకు ఎంత గొప్ప భాగ్యం ఇవ్వాలో తెలుసా? ఎంత గొప్ప భాగ్యం ఇవ్వాలో తెలుసా? ఈ సృష్టిని ఏలే గొప్పవారిగా చేయాలి వాళ్ళని, మామూలుగా కాదు. చేసేవారిని ఎలా చేయాలంటున్నాడు? ఎందుకు? పుట్టబోయే వాళ్ళు కూడా ఎవరు? ఆయన పిల్లలే కదా. పుట్టబోయేవారు కూడా ఆయన పిల్లలే కాబట్టి ఇప్పుడు పుట్టబోయే పిల్లలు లేక నిర్మించబడే పిల్లలు, చేయబడేటువంటి పిల్లల్ని ఎలా చేయాలనుకుంటున్నాడు? దరిద్రులుగా చేయాలనుకున్నాడా?
లేకపోతే వాళ్ళని ఒక ప్రక్కన పడేసి మనం చెప్పినప్పుడేమో చేయటం, తర్వాత మౌనంగా ఉండటం అన్నట్టుగా చేయాలనుకున్నాడా? ఏలికలుగా చేయాలనుకున్నాడా? ఏలికలుగా చేయాలనుకున్నాడు కదా. అక్కడ అదే కదా ఉంది, చదవండి ఆ వచనం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. పుట్టబోయే వాళ్ళు, ఆయన చేసే పిల్లలు ఏమేలాలట? ఆయన చేసిన సృష్టిని ఏలాలి, ఏలికలుగా చేశాడు దేవుడు. ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను చేయటంలో వారిని ఎంత గొప్పవారిగా చేశాడంటే రాజులుగా చేశాడండి. అంతే. ఈ సృష్టిని ఏలేవారిగా చేశాడు, ఈ సృష్టిని పరిపాలించేవారిగా చేశాడండి. ఎంత గొప్ప భాగ్యమండి మనిషికి, ఆలోచించండి. మళ్ళీ వారిలో స్త్రీనిగా పురుషునిగా వేరు వేరు లింగ భేదాలతో దేవుడు చేస్తున్నాడండి. స్త్రీగా పురుషునిగా దేవుడు చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే వారు భూమిని నిండించాలి, ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందించాలి. అందుకే మరి ఇంత భూమి చేసింది దేవుడు. ఈ భూమి మీద ప్రజలు విస్తరించాలంటే మొట్టమొదటి మనుషులుగా చేయబడినటువంటి ప్రియులార వ్యక్తుల ద్వారానే ఇది రావాలి. అందుకని వారిని చేసి దేవుడు వారికి ఏం చెబుతున్నాడు అనంటే మీరు ఫలించాలి అని అన్నాడు. ఫలించటం అనంటే ప్రియులార ఎప్పుడు అది ఫలించేదవుతుంది? ఫలములు ఉన్నప్పుడే దాన్ని ఏమంటారు? ఫలించేదంటారు. ఫలములు లేకపోతే అది ఫలిస్తుందా? అంటే ఇప్పుడు దేవుడు మొదటి మనుషుణ్ణి, మొదటి స్త్రీని, మొదటి పురుషుణ్ణి చేసిన తర్వాత వాళ్ళు ఫలాలు రావాలనుకున్నాడు, వాళ్ళు ఫలించాలి అని అనుకున్నాడు. ప్రియులారా, ఏ ఫలం అది అని అంటారా? గర్భఫలం. వాళ్ళ గర్భఫలాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? అవును, గర్భము కూడా ఒక ఫలమేనా? గర్భము కూడా ఒక ఫలమేనా? ఫలమేనండి, ఫలమే. ప్రియులారా, ఆలోచించారా? ఇప్పుడు గర్భఫలమును దీవిస్తున్నాడు. మొదటి మనుషులను చేసిన దేవుడు మీరు ఫలించాలి, మీలో నుండి గర్భఫలాలు రావాలి, మీలో నుండి మనుషులు రావాలి, మీలో నుండి వచ్చిన ఆ మనుషులు ఫలించిన తర్వాత ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి. ఏమండి, అదే కదా ఆశీర్వదించింది. 28వ వచనం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ముందేం చేయాలి? ఫలించాలి. ఏం చేయాలన్నాడు? ఫలించిన తరువాత అభివృద్ధి పొందాలి అని అన్నాడు. మీరేం చేయాలి? మీరు విస్తరించాలి. ఒక స్థలము నుంచి మరొక స్థలానికి ఏం కావాలి? మీరు విస్తరించాలి. అలా విస్తరించి ఈ భూమంతటిని ఏం చేయాలి? మీరు నిండించాలి. అంటే దేవుని కోరిక ఏంటంటే దేవుడు భూమిని చేసి భూమిని నిండించే అన్ని ఫలాలు ఇవ్వాలనుకుంటున్నాడు వీళ్ళకి. ఎవరికి? మొదటి మనుషుడు, మొదటి స్త్రీని దేవుడు కోరుకుంటున్న కోరిక ఏంటంటే మీరిద్దరూ కలిసి భూమిని నిండించాలి, ఫలాలతో నింపాలి. అది ఆయన కోరుకున్న ఫలం, అది ఆయన కోరుకున్న విస్తరణ, అది ఆయన కోరుకున్నది. ప్రియులారా, ఆదాము అవ్వలు వారి యొక్క జీవితాన్ని మనం 2వ అధ్యాయంలో చదువుకుంటాం. ప్రియులారా, ఇక్కడ ఒక పురుషునిగాను స్త్రీనిగాను దేవుడు చేసి వారు ఎలా ఉండాలి అని అనుకున్నాడంటే ఫలించాలి, వారు అభివృద్ధి చెందాలి, వారు విస్తరించాలి. ఎక్కడైతే వారు ప్రారంభమయ్యారో అక్కడ నుండి విస్తరించి భూమి ఎంతైతే ఉన్నదో ఈ భూమి వైశాల్యం అంతటి నిండా కూడా ప్రజలతో ఏం చేయాలన్నాడు? మీరు నిండించాలి అని చెప్పినట్లుగా దైవ గ్రంథములో మనము చూస్తుంటున్నామండి. అందుకే ఆయన వారిని ప్రియులార చేశాడు. నిండించిన మీరంతా ఏం చేయాలంటే దీనిని లోపరుచుకోవాలి అని అన్నాడు. దేన్ని? భూమిని ఏం చేయాలన్నాడండి? లోపరుచుకోవాలి అని అన్నాడండి. ఒకసారి ఆలోచించండి. భూమిని లోపరుచుకోవాలి అంటే
ఇప్పుడు భూమి కూడా ఎవరు చెప్పిన మాట వినాలి? దేవుడు చేసిన మనుషులు చెప్పిన మాట వినాలి. ఎంత అధికారం ఇచ్చాడో చూడండి మనిషికి. మనిషికి ఎంత స్థానం ఇచ్చాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఏమండి, దేవుడు ఈ విషయంలో ఎక్కడైనా తాను చేసినటువంటి మనుషుల ఎడల పక్షపాతం చూపించాడండి? మీరు నాలాంటి వాళ్ళు కావాలి, నా అంతటి వాళ్ళు కావాలి. ఏ తల్లిదండ్రులైనా అదే కోరుకుంటారు కదండి. పిల్లల విషయంలోకి వచ్చేసరికి ఏమండి, నేను ఎలా ఉన్నా నా పిల్లలు నాకంటే గొప్పవాళ్ళు కావాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. కాబట్టి ఇప్పుడు భూమిని నిండించాలి, భూమిని లోపరుచుకోవాలి. ఈ సృష్టిలో ఉన్న జంతువులు కానీ, అడవి జంతువులు కానీ, పశువులు కానీ, ప్రాకే పురుగులు కానీ, జలములలో ఉన్నటువంటి చేపలు కానివ్వండి, జలచరాలు కానివ్వండి, ఇవన్నిటి మీద మీరు ఏం కావాలంటే ఏలికలు కావాలి. మీరు పరిపాలించాలి వీటిని, ఇవన్నీ మీకు లోబడతాయి అని మనకు లోబడేటట్టు చేశాడు మొదటి సమయంలో. నిజంగా ఎంత బాగుండేది. ఇప్పుడు కూడా అదే ఉంటే ఎంత బాగుండేదండి. లోబడిపోతున్నాయట. ఇప్పుడు మనం చేపలు పట్టాలంటే వల తీసుకొని వెళ్ళి ప్రియులారా నదిలో వేసి లాగితే ఏవో కొన్ని చేపలు పడతాయి. ఒకవేళ ఇదే గనుక కంటిన్యూ అయితే సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక మోసు 4 కిలోల మోసు బయటికి రండి వచ్చేసేది. ఎంత అధికారం ఇచ్చాడు చూసారా మనిషికి. అంటే మీకు అర్థం అవటానికి చెబుతున్నాను నేను. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మనం అక్కడ నిలబడి సింహమా ఒకసారి దగ్గరకు రా అంటే దగ్గరకు వచ్చేది. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలంటే మనకి అమ్మో చూస్తేనే భయం, రావటం ఎక్కడ. చూసారా? అంటే మొదటిగా దేవుడు మనిషికి అప్పగించిన విధానము చూడండి ప్రియులారా, ఎంత ఆధిక్యతనిచ్చాడో. అప్పుడు దేవుడు ప్రియులారా ఈ భూమి విషయంలో నిజంగా ప్రియులారా పంట పండటానికి మనము మాట చెబితే, మనము ప్రియులారా సేద్యము చేస్తే మనం ఏముంది వెయ్యవసరంలా, ఏ ఎరువు వెయ్యవసరంలా, మనకెన్ని ఫలాలు కావాలో అన్ని ఫలాలు ఇచ్చేసేది. అంటే ఈ భూమి మనకేమైపోదేది, లోబడాలని దేవుడు చేశాడు కదా. ఎంత గొప్ప దేవుడు అండి. మనకెంత ఆధిక్యత ఇచ్చాడో అర్థమవుతుందా మీకు? మనకెంత గొప్ప స్థితినిచ్చాడో అర్థమవుతుందా? ఏవండి, ఇదిగో మీరు ఈ భూమి మీద వీటన్నిటినీ ఏలి, ఇదిగో మీరేం చెయ్యాలి అని అంటే భూమి మీద మీకు ఒక మంచి ఆహారం ఇస్తున్నాను అని అన్నాడు. మంచి ఆహారం ఇస్తున్నాను అన్నాడు. ఏ మంచి ఆహారం చూద్దాం రండి. బైబిల్ గ్రంథములో 29 ప్రతి చెట్టు విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును అని అన్నాడు. ఏమిచ్చాడట? ఆహారానికి ఏమిచ్చాడు? విత్తనములిచ్చు ప్రతి చెట్టు, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల అంటే ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకేమవుతాయి? ఆహారం అవుతాయి. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనిషికి ముందు నాన్ వెజ్ ఇచ్చాడా, వెజ్ ఇచ్చాడా? వెజ్ ఎందుకు ఇచ్చాడు? నాన్ వెజ్ లేదప్పుడు. ఆదాముకి ఏమీ లేదు, నాన్ వెజ్ లేదు. మనకి వెజ్తో పని లేదు. ఇప్పుడు ఏం కావాలి? నాన్ వెజ్ కావాలి. అందుకే మందాలైపోయి ప్రార్థన కూడా చేయట్లే మనం. అవి తిని మందాలైపోయి ప్రార్థనకు రావటంలో, దేవుని యొక్క పనిలో కొనసాగటంలో ముందుకు రావట్లా. ఆ రోజున ఆదాముకు అది అప్పగించినప్పుడు అది తిని ఎంత పని చేశాడో తెలుసా? ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో తెలుసా? ఎప్పుడన్నా కడుపుల నొప్పి అన్నాడా ఆదాం? అన్నాడా? ఉందా బైబిల్లో? ఎప్పుడన్నా అవ్వమ్మ గారు నాకు జ్వరం వచ్చిందండి అన్నదా? అనలేదండి. శాకాహారం అది ఎంత మంచిదో, ఎంత ఆశీర్వాదకరమైనదో, అది ఎంత దీవెనకరమైందో, ఆరోగ్యానికి ఎంత మంచిదో కదా. ఏమండి ఒకసారి ఆలోచించండి. బైబిల్లోనండి శాకాధాన్యాదులు తిన్నటువంటి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల ముఖాలు ఏమైపోయినాయట?
మాంసము తిని నానివేసి తిని బాగా రాజు యొద్దకు వచ్చినప్పుడు ఎవరి ముఖాలు తేజస్సుగా కనిపించాయి? ఎవరి ముఖాలు తేజస్సుగా కనిపించాయండి? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల ముఖాలు చాలా కళగా కనిపించాయి. ప్రియులారా, చాలా సౌందర్యంగా కనిపించాయి. ఎందుకు? వాళ్ళు తిన్నా ఇప్పుడు మన ముఖాలు ఎట్లా కనబడుతున్నాయి? ఎందుకని? మనం నాన్ వెజ్ మీద పడిపోయాం. ఆ మధ్యకాలంలో పేపర్లో ఒకటి వేసాడు, ఎక్కువగా చికెన్ ఎవరు తింటారో వాళ్ళు తొందరగా ముసలోళ్ళు అయిపోతారంట. ఏమండి, తొందరగా ముసలోళ్ళు అయిపోతారంట. ముసలి ముఖాలు వచ్చేస్తాయి అట్ట యవ్వన కాలంలోనే, ఎక్కువగా ఎవరైతే నాన్ వెజ్ తింటారో. ఇప్పుడు తినవాకండి, కుర్రోళ్ళలాగా ఉండండి మీరంతా. ఏమండి ప్రియులారా, ఆలోచించండి. దేవుడు మొట్టమొదటిగా మనుషులకు ఇచ్చినటువంటి ఆహారం ఎంత గొప్ప ఆహారం! వృక్ష ఫలాలు. ప్రియులారా, ఆ యొక్క చెట్లను దేవుడు ప్రియులారా ఆ మంచి శాకాహారం మనకిచ్చాడు. అది మీకు ఆహారం అవ్వ అన్నాడు. తర్వాత ప్రియులారా, భూమి మీద దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో జీవముతో ఉన్నటువంటి ప్రియులారా ఏ పక్షి కానివ్వండి, లేకపోతే ఏ జంతువు కానివ్వండి, ఏ పురుగు కానివ్వండి, వాటికి కూడా ఇచ్చాడు ఆహారం. చూడండి బైబిల్లో 30వ వచనం, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం అయిపోయింది. పశువులు గడ్డి తింటున్నాయంటే అర్థం ఏంటి? ప్రియులారా, జంతువులు ఈ భూమి మీద ఉన్న పచ్చని ఆకులు తింటున్నాయంటే అర్థం ఏంటి? ఎవరిచ్చారు ఈ ఆహారం? ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు. ప్రియులారా, ఈ దినమున వాక్యం వింటున్న మన జీవితంలో మనకు కలిగించిన వాడే, మనల్ని పుట్టించిన వాడే మనం భోజనం చేసే యోగ్యత మనకి ఇచ్చాడు. ఈ యోగ్యత ఎవరిచ్చింది? దేవుడిచ్చిన యోగ్యత అండి. ప్రియులారా, ఎప్పుడైనా భోజనం చేస్తున్నప్పుడు, లేదు కూరగాయలు తెచ్చుకున్నప్పుడు, ప్రియులారా వంట చేసుకుంటున్నప్పుడు ఈ కూరగాయలను చూసి, ఈ వారం రోజులు నేను తినటానికి ఎంత మంచి ఆహార పదార్థాలు నాకు ఇచ్చావు నాయనా, నీ కొందనాలయ్యన్నా ఎప్పుడన్నా అన్నావా? ప్రియులారా, కానీ ఈ సృష్టి అంటుందండి, దేవుడు చేశాడని, దేవుడిచ్చాడని అవి ఆనందపడిపోతున్నాయి. కీర్తనల గ్రంథం రండి, బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనము చూడగలిగితే 145వ కీర్తన 15వ వచనం. 145వ కీర్తన 15వ వచనం, సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయట? ఎందుకు దేవుని వైపు చూస్తున్నాయి? ఏమండి, ఎందుకు దేవుని వైపు చూస్తున్నాయి? సర్వజీవులు అన్నాడు చూడండి అక్కడ. ఏ జీవులు? అవి జంతువులే కానివ్వండి, అవి పక్షులే కానివ్వండి, అవి పాకే పురుగులే కానివ్వండి, సమస్త జీవరాశులు, సర్వజీవులు ఎవరి వైపు చూస్తున్నాయి? దేవుని వైపు చూస్తున్నాయంటే అర్థం ఏంటి? మనకు ఆహారం పెడుతున్నవాడు దేవుడే గనుక మనము చూడవలసింది కూడా ఎవరి వైపు? కానీ మరి ఈరోజు మనిషి ఎవరి వైపు చూస్తున్నాడు? ఎవరి వైపు చూస్తున్నాడు? ఎప్పుడైనా దేవుని వైపు చూడగలుగుతున్నాడా? ఈ ఆహారం దేవుడిచ్చిందే, ఈ ఆహారం లేకపోతే మనం బ్రతకం, ఈ చెట్లు దేవుడిచ్చినవే, ఈ ఆహార పదార్థాలు. ఒక టమాటా చెట్టు ఎవరిచ్చారు? ప్రియులరా, ఒక వంకాయ చెట్టు ఎవరిచ్చారు? ఒక కాకర చెట్టు ఎవరిచ్చారు? ఒక బీర చెట్టు ఎవరిచ్చారు? ప్రియులరా, ఒక సొర చెట్టు ఎవరిచ్చారు? ఇవన్నీ ఎవరిచ్చారండి? దేవుడు కదండి మనకిచ్చింది. మరి ఏ రోజైనా దేవుని వైపు చూసి, ప్రభువా నా కడుపు నింపటానికి ఇంత మంచి ఆహారం ఇచ్చావు నాయన అని ఏ రోజైనా అన్నామా? చూడండి, ఇప్పుడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను ఏం చేస్తున్నావు? తృప్తి పరుస్తున్నావు. ఈ సర్వజీవుల్లో మనం కూడా ఉన్నాం. ఈ సర్వజీవుల్లోనే మనం కూడా ఉన్నాం. ప్రియులారా, గ్రహించండి, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. 147వ కీర్తన 147వ కీర్తన ఎలా అనుగ్రహిస్తున్నాడు? 8వ వచనము నుండి, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు,
పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఏమిస్తున్నాడు చెప్పండి? పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఒక కాకి విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడే, ఒక పశువు విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడే, ఇంకా తన స్వరూపములో తన పోలికలో చేయబడిన మనకు ఇంకెంత శ్రద్ధ చూపిస్తున్నాడో. ఏనాడైనా ఆ దేవుని స్తుతించావా? ఏనాడైనా ఆ దేవుని ఘనపరిచావా? ప్రియులారా, ఒక్కసారి మనము ఆలోచించాలి. 148వ కీర్తనలో అవన్నీ దేవుని స్తుతించటానికి ఎంత తొందరపడుతున్నాయో ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రియులారా, 10వ వచనం నుండి చదవండి. మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించండి అని అంటే ఎవరు స్తుతిస్తున్నారు, ఎవరు స్తుతించట్లేదు చెప్పండి వేళల్లో? ఎవరు స్తుతిస్తున్నారు, ఎవరు స్తుతించట్లేదు? మృగములతో చెప్పాడు, పశువులతో చెప్పాడు, నేలను ప్రాకే పురుగులతో చెప్పాడు, రెక్కలతో ఎగిరే పక్షులతో చెప్పాడు, భూరాజులతో చెప్పాడు, సమస్త ప్రజలతో చెప్పాడు. ప్రియులారా, మరి ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తున్నారా, లేక ఈ సృష్టిలో చేయబడినవి దేవుణ్ణి స్తుతిస్తున్నాయా? ఎవరు స్తుతిస్తున్నారు? ప్రజలలో విభాగాలైపోయాయి. ప్రజలలో ప్రియులారా అనేక రకాలైనటువంటి భాగాలుగా ప్రజలు మారిపోయారు. దేవుడు లేడని కొంతమంది, దేవుడు ఉన్నాడని కొంతమంది, ప్రియులారా మరికొంతమంది ఏదో ఒక రూపాన్ని చేసుకుని ఇదే దేవుడు అనుకోవటం కొంతమంది. ఇలా ప్రియులారా విభాగాలైపోయాయి. కానీ ఏ రోజైనా, ఏ పక్షి అయినా, ఏ జంతువైనా, ఏ క్రూర మృగమైనా ఒక విగ్రహాన్ని చేసుకుని ఇదే మా దేవుడు అని అన్నారా? అనలేదే. వాళ్ళల్లో దేవుడు లేడు అని ఎవరైనా చెప్పారా? ఏమండి, ఒకసారి ఆలోచించండి. పక్షులు కానీ, జంతువులు కానీ, పశువులు కానీ ఏనాడైనా దేవుడు లేడని చెప్పాయా? లేవండి. ఆయన వైపే చూస్తున్నాయి. వాటి మొర వింటున్నాడు, వాటి వేడిపింటున్నాడు, వాటికి దేవుడు సహాయము చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా! మానవుని ఎడల ఎంత ప్రేమ చూపిస్తే, ఇంతగా ఉన్నతమైన కృప చూపిస్తే, మనుషుడు దేవుని విషయంలో ఎందుకోనండి వెనుకాడుతున్నాడు ఆయన నమ్మటంలో. ఏదో మా జ్ఞానం అనుకుంటున్నాడు, ఏదో మా సైన్స్ అనుకుంటున్నాడు. కానీ సైన్స్ను చేసిన వాడు, సైన్స్ కంటే గొప్పవాడు దేవుడన్న విషయం మాత్రం మర్చిపోయాడు. ఈ లోకములో మనిషి అనుభవిస్తున్నది ఏదైనా, మనిషి చూస్తున్నది ఏదైనా దేవుడు చేసింది చూసి చెప్పాలే కానీ చూడండి ఏమని చెబుతాడా? ఏమండి, ఆలోచించండి. జంతుశాస్త్రం రాశారండి, జంతుశాస్త్రం రాశారు. జంతువులు ఉన్నాయి కాబట్టి, జంతువులను చూశారు కాబట్టి జంతుశాస్త్రం రాశారు. అదే లేకపోతే అంటే ఉన్న వాటిని చూసి రాశారా? అంతే కదా. మరి పక్షులను చూశారు, పక్షులు ఎలా ఎగురుతున్నాయో చూశారు, పక్షుల యొక్క విధానం ఏంటో చూశారు, అవి ఎగరటానికి కారణం ఏంటో చూశారు, అవి రెక్కలు ఎలా పనిచేస్తున్నాయో చూశారు, వాటి విధానం చూశారు, పక్షి శాస్త్రం రాశారు. అవి లేకపోతే చెట్టులు ప్రియులారా ఎన్నో ఉన్నాయి, చెట్లను చూశారు, అవి ఎలా ఎదుగుతున్నాయో చూశారు, వాటిలో నుంచి వచ్చేటువంటి ప్రియులారా అవి వదులుతున్నటువంటి ఆక్సిజన్ ఏంటో చూశారు, దాని యొక్క విధానం ఏంటో చూశారు, వృక్షశాస్త్రాన్ని రాశారు. ఉన్నాయి కాబట్టి చూశారు, రాశారు. లేకపోతే లేదుగా. ఇప్పుడు చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. చూసి రాస్తే ఏమంటారు? ఇప్పుడు ఏం చేశారు? దేవుని సృష్టిని కాపీ కొట్టారంటే, కాపీ కొట్టిన వాడిని ఏం చేయాలి? గొప్పోడు అనాలా? ఏమనాలండి? పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th వాళ్ళు. అంతకుముందు ఇంటర్ వాళ్ళు ఎగ్జామ్ రాశారు. వీళ్ళు కాపీ కొట్టారు అనే విషయం తెలిసిందనుకోండి, ఏం చేస్తారు? డిబార్ చేయరా? చేసేస్తారు కదండి. మరి ఇప్పుడు వీళ్ళంతా లోకములో ఉన్నటువంటి జ్ఞానులమని చెప్పుకునే వారంతా పరిశీలన చేశారు, బాగుంది. తెలుసుకున్నారు, బాగుంది. ప్రియులు రాశారు, బాగుంది. వ్రాసిన వీళ్ళు ఏమనాలంటే దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పాలి లోకానికి, అంతేనా? కానీ ఏమన్నారు? దేవుడే లేడన్నారు. దేవుడు ఏం చేయాలి? వీళ్ళని డిబార్ చేయొద్దా? కాబట్టి ప్రియులారా, వాక్యము కంటే, దేవుని కంటే మించినది
చరిత్రలో ఎక్కడా లేదు అని మనం నమ్మాలి. ఏది? క్రీస్తును నమ్మిన మనం, దేవుణ్ణి తెలుసుకున్న మనం. దేవుని కంటే గొప్పది ఏదీ లేదు, దేవుని కంటే గొప్పవాడెవడు లేడు. ఎవరున్నా దేవుని తర్వాతే వాళ్ళంతా, దేవుని తర్వాతే. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని మనం ప్రేమించాలి, వాళ్ళని గురించి చెప్పుకోవాలి. కానీ దేవుని గురించి వచ్చేసరికి మాత్రం, దేవుని విషయంలో మాత్రం వాళ్ళు ఎటువంటి వాళ్ళు? కాపీ కొట్టినోళ్ళు. దేవుడు చేసిన వాటిని చూశారు, చూసి పరిశీలన చేసి రాశారు. ప్రియులారా, మరి వాళ్ళు ఎలా గొప్పవాళ్ళు అవుతారండి? ఆలోచించారా? ఇక్కడ దేవుని వాక్యములో ఇది మనుషులలోనే ఉందండి. జంతువుల్లో ఉందా? పక్షులలో ఉందా? సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయి? ఒక్కసారి మీరు యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథం చాలా విషయాలు ఉంటాయి, కానీ కొన్ని సంగతులు నేను మీతో చెబుతాను. 12వ అధ్యాయం. వాళ్ళు ఏమనుకుంటున్నారో దేవుడు ఏం చెబుతున్నాడో చూద్దామండి. బైబిల్ గ్రంథములో యోబు చెబుతున్నాడు, 12వ అధ్యాయము 6వ వచనము నుండి, దోపిడీగాండ్ర కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా ఉందురు, వారు తమ బాహుబలమే. ఏమనుకుంటున్నారు వాళ్ళు? మా బాహుబలమే దేవుడు అనుకుంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను గురించి తెలుసుకోవాలంటే అయినను మృగములను విచారించండి అన్నాడు. అంటే మృగములను విచారిస్తే, మృగములలో ప్రియులారా, మృగములు చేసే కార్యాలలో మృగముల యొక్క విధానం తెలుసుకున్న తర్వాత ప్రియులారా ఏం చెప్పాలి మనిషి అంటే, దేవుణ్ణి గురించి ఈ మృగాలు చెబుతున్నాయి అనాలి. చదవండి. ఆకాశ పక్షులను విచారించండి, అవి నీకేం చేస్తాయి? ప్రియులారా, మృగములు మనకు ప్రియులారా విచారిస్తే బోధ చేస్తున్నాయి, అవునా? ఆకాశ పక్షులను విచారిస్తే అవి మనకి ఏం తెలియజేస్తున్నాయి? దేవుని మహాప్రభావాన్ని, శక్తిని తెలియజేస్తున్నాయి. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల, భూమిని గూర్చి ధ్యానిస్తే అది నీకేం చేస్తుంది? బోధిస్తుంది. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకుంటే యెహోవా హస్తము వీటిని కలుగ చేసినని తెలుసుకొనని వాడెవడు? చూసారా? ఇవన్నీ విచారిస్తే ఏం తెలుసుకోవాలట మనిషి? ఇవన్నీ ఎవరు చేశారని? దేవుడు చేశాడని తెలుసుకోవాలి. కానీ తెలుసుకున్నాడా మనిషి? తెలుసుకున్నాడా? ప్రియులారా, అందుకేనండి అరే పశువే మేలురా నీకంటే అంటా ఉంటాం అప్పుడప్పుడు మనం, కదా? నిజమే, కొన్నిసార్లు అవే మేలు అనిపిస్తాయి మనకు. నిజంగా చెప్పాలంటే అవి ఎంత మేలు కలిగిస్తాయంటే, పాపం ఏదో కొంచెం గడ్డేసి దాన్ని వానలో పడుకోబెట్టినా, ఎండలో పడుకోబెట్టినా, నువ్వు పొద్దున్నే పాలిస్తే సాయంకాలం పాలిస్తాయి, అవునా? మరి మన వాళ్ళకి తిండి పెడితే పొద్దున్నే పడుకుని సాయంకాలం లేస్తారు, అంతేగా? ఏమంటే ఆలోచిస్తున్నారా? ఇప్పుడు ఎవరు మంచోళ్ళు చెప్పండి? ఎవరు ప్రియులారా గొప్పవాళ్ళు? ఎవరికంటే గొప్పవాళ్ళు? అందుకే పశువు అనకండి మనిషిని, అవి గొప్ప అనొద్దు. పశువు అని తిట్టకండి. పశువు అన్నారంటే ఆడు ఉపయోగపడుతున్నాడని అర్థం. ఏరా దున్నపోతా, ఎక్కడ తిరిగి వచ్చావరా అని అంటాం మనం. ఏవండి అనకండి అమ్మ, అవి చాలా మంచివండి. దాని మీద నాగలు పెడితే చక్కగా పొలం అంతా ఏం చేస్తుంది? దున్నుతుందండి. దాని మీద ప్రియులారా ఆ ఎడ్ల బండి కాడి పెడితే మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తాయండి. అనకండి దున్నపోత అనకండి, అవి చాలా మంచి అండి. ఎరా గాడిద అనకండి, ఎరా గాడిద అనకండి, చాలా మంచిది గాడిద. ఎక్కడ తిరిగిన సాయంకాలం ఇంటికి వస్తుంది. ప్రియులారా బరువులు మోస్తుంది. ఎంత బరువు పెట్టినా, ఇంత బరువు ఎందుకు పెట్టావని అన్నదో. ఎంత దూరమైనా సరే బరువులు మోస్తుంది. కాబట్టి గాడిద అనకండి, చాలా మంచిది. పశువులతో ఎప్పుడు తిట్టకండి మన పిల్లల్ని. పశువులు ఆయన గురించి వివరిస్తున్నాయి. ఈ సృష్టి ఆయన గురించి వివరిస్తుంది. ఈ సృష్టి ఆయన ప్రియులారా, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన వైపు చూస్తున్నాయి, ఆయన స్తుతిస్తున్నాయి. అవి చాలా గొప్పవి. కాకపోతే ఏంటంటే చనిపోతే వాటికి పరలోక నరకం అనేవి లేవు. కానీ ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేసుకున్న మనకేముంది?
ఉంది. ఈ రెండు ఉన్నాయి. నరకం ఉంది, పరలోకం ఉంది. ఆలోచించుతున్నారా? దేవుడు మనల్ని ఎంత గొప్పవారిగా చేశాడు, మనము దేవుని విషయంలో ఎంత గొప్పగా బ్రతుకుతున్నాం, సృష్టిని ఎంత గొప్పగా చేశాడు, అవెంత అద్భుతంగా బ్రతుకుతున్నాయి ఆలోచించండి. చాలా మంచిదండి, చాలా మంచివండి అవి. ఒక కుక్కను పెంచుకుంటే ప్రియులారా, దానికి మనం అంతా తినేసి ఒట్టెముకలు వేసామనుకో, మనం దానికి వావసమయంగా మనం పీకేసేస్తాం. దాంట్లో ఉన్న చిన్న ముక్క కూడా పీకేసేస్తాం. ముందు ఆ ఎముకల్లో ఉన్నది కొంచెం కూడా ఉండదు. తీసుకెళ్ళి కుక్క ఎక్కడ ఉందో చూడండి అంటాం. ఏవి మనం పీకేసిని మంచి మాంసం కూడా ఉండదు దానికి. తీసుకెళ్ళి దానికి వేస్తే పాపం అది ఆ పళ్ళుకి ఈ పళ్ళుకు తిప్పి కొంచెం ఎట్లాగట్లో ఉండి ప్రియులారా, మన ఇంటి దగ్గర కాపలా కాస్తుంది శత్రువు రాకుండా కదా. ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. పశువులు ఉన్నాయండి, పశువులకి వేడన్నం పెడతామా, సద్దన్నం పెడతామా? మిగిలిపోతేనే మళ్ళీ అది కూడా రాత్రి మిగిలిందనుకో తీసుకెళ్ళి వెయ్యం, పొద్దున్నే మనం తింటాం. సద్ది పడితే వేస్తాం దానికి, అంతేనా? పశువులకి ఏమండి, మన ఇంట్లో గేదెలు ఉన్నాయండి ప్రియులారా, దానికి కుడితి పెడతాం. ఏది వేస్తాం మనం? ఏమండి, వెళ్ళమంటే తిరిగి ఒకవేళ మన ఇంట్లో లేకపోయినా సద్దానం ఏమైనా ఉందమ్మా, సద్దానం ఏమైనా ఉందా, కొంచెం ఇయ్యండి మా గేదెగా పెట్టాలంటాం. సద్యాన్నం దానికి వేస్తే తెల్లని పాలు ఇచ్చి నీకు ప్రోటీన్స్తో కూడినటువంటి మిల్క్ ఇస్తుంది. అది వేడి వేడి అన్నం పెట్టిన నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నీ కూతురు ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? ఏవండి, బియ్యం ప్రియులారా కడుగుతాం, బాగా తెల్లగా కడుగుతాం. కడిగిన నీళ్ళేమో దానికి పోస్తాం. ఏవండి, కడిగిన నీళ్లు దేనికి పోస్తాం? పశువుకు పోస్తాం. బియ్యం కడిగిన నీళ్లు దానికి పోసేది, మంచినీళ్ళు కూడా కాదు, బియ్యం కడిగిన నీళ్లు దానికి పోస్తాం. మనమేమో అందులో ప్రియులర కడిగినటువంటి ముత్యములాగా తెల్లగా మెరిసిపోయే బియ్యం మనం తింటాం. కానీ అది ఎంత చెత్త తిన్నా ప్రియులర, అది ఎంత గడ్డి తిన్నా, అది చద్దన్నం తిన్నా, అది ప్రియులర మనం ప్రియులర కడిగిన నీళ్లు పోసినా తెల్లని పాలిస్తుందండి. అది చూసారా? ఎవరు చెప్పారు ఇవన్నీ దానికి? ఎవరు చెప్పారు దానికి? దేవుడు చెప్పాడు. ఇదిగో నువ్వేమన్నా తిను, చెత్తా చెదార నువ్వు తిను, విలువైన వాటిని నా పిల్లలకి ఇవ్వు. ఈ పిల్లలేమో తిని త్రాగి ఏం చేస్తారు? దేవుడు లేడంటారు. చూసారా? ఇలా ఒక్కొక్కటి మనం ఆలోచిస్తే మనల్ని ఎంత గొప్పవారిగా చేశాడు, ఈ సృష్టిని ఎంతగా చేశాడు, ఏవి మనకు నేర్పుతున్నాయి, ఎవరి కొరకు దేవుడు ప్రియులార కన్నులు ప్రియులార ఎదురు చూస్తూ ఆ పిల్లలు నా దగ్గరకు రావాలని ఆయన కనిపెడుతున్నాడు. ఎవరి కోసం? పశువులు నా దగ్గరకు రావాలనుకుంటున్నాడా? పక్షులు నా దగ్గరకు రావాలనుకుంటున్నాడా? జంతువులు నా దగ్గరకు రావాలనుకుంటున్నాడా? నా పోలికలో నా స్వరూపంలో చేయబడిన మనుషులు నా దగ్గరకు రావాలనుకుంటున్నాడా? మనం రావాలనుకుంటున్నాడు. మనమేమో అసలు దేవుని గుర్చినటువంటి విషయాలు మనకేం పట్టవు. ప్రార్థనకి వెళ్ళాలనిపిస్తే వెళతాం, లేకపోతే మానాలనుకుంటే మానేస్తాం. ప్రార్థన చెయ్యాలంటే చేస్తాం, వద్దనుకుంటే మానేస్తాం. బైబిల్ చదవాలనిపిస్తే చదువుతాం, లేకపోతే మానేస్తాం. ప్రియులారా, దేవుడు మనలను ఏలికలుగా చేశాడు మొదటి దినాలలో. అందుకే ఆయన చేసిన యావత్తు కూడా మంచిదని దేవుడు ఎంతో ఆనందపడ్డాడండి. ఆ వచనం చదవండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు మంచిదిగా కనబడిందా, చెడ్డగా కనిపించిందా? మంచిదిగా కనపడింది. మంచిదిగా కనబడింది. దేవుడు చేసినది యావత్తు ప్రారంభము నుండి మానవుని నిర్మించి అన్ని అనుగ్రహించినంత వరకు కూడా యావత్తు మంచిదే చేశాడు, మంచిదే చేశాడు. మంచి దానిని చెడగొట్టిన వాడెవడైనా ఉన్నాడంటే మనిషేనండి. చెప్పుకుందాం, అవన్నీ తర్వాత వస్తాయి. అవన్నీ దేవుడు చేసిన యావత్తు మంచిదే చేశాడు.
మంచి వాటినే ఇచ్చాడు, మంచివారిగానే చేశాడు, మంచివారిగానే పుట్టించాడు, మంచివారిగానే కలిగించాడు, మంచివారిగానే ఆయన చేశాడు. యావత్తు మంచిది అని చూసిన తర్వాతే, ఆయన సర్టిఫై చేసిన తర్వాతే అస్తమయము ఉదయము కలిగింది, 6వ దినమై. ఇంత గొప్ప దేవుడు మనకు దొరకటం భాగ్యవంతులమా కాదా? ఏమండి, నేను అనుకుంటాను, తిండున్నా లేకపోయినా పర్వాలేదు, ఈయన ఉంటే చాలు, దేవుడుంటే చాలండి. ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప స్థానం ఇచ్చి, ఎంత ఉన్నతమైన స్థితిని కలిగించి మన జీవితాలు కృతజ్ఞతగా ఉండాలని ఆశిస్తే ఎంత కృతజ్ఞతగా ఉంటున్నాము తిండి పెట్టే దేవునికి. మన జీవితంలో అన్నీ కలిగించిన దేవునికి, అన్నీ మనకు అనుగ్రహించిన దేవునికి మనము ఎంత ప్రియులారా లోబడి ఉంటున్నాం, ఎంత మంచిని ఆయనకు చూపిస్తున్నాం. మంచి దేవునికి మంచి చూపించాలని కదా మనల్ని చేసింది. గొప్ప దేవుడు గొప్పగా ఉండాలని కదా మనల్ని చేసింది. అటువంటి దేవునికి మనం ఎలా ఉంటున్నాం? ఇప్పటికైనా ఎవరైనా ప్రభువుని తెలుసుకోకపోతే, దేవుని ఎరగకపోతే ఇప్పుడైనా తెలుసుకోండి. ఆయన గొప్పతనం ఏంటో, నిన్ను చేసిన విధానం ఏంటో, నీ కొరకు ఇచ్చినటువంటి ఈ విధానం ఏంటో తెలుసుకొని ఆరాధించకుండా ఉండొద్దు, ఆయన తెలుసుకోకుండా ఉండొద్దు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన్ని తెలుసుకో, మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవటానికి రెడీ అవ్వు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవా, మీ వందనాలయ్యా. సర్వ సృష్టికర్తయ్యై నీ సన్నిధానములో ప్రభు నాయన, మీరు ప్రభు మాకిచ్చిన యోగ్యత ఎంత గొప్పదో, ఏలుటకు సమస్తాన్ని లోపరుచుకోవటానికి మా జీవితాలలో నాయన మొదటి మనుషులకు ఇచ్చిన ఆ రాజరికము ఎంత ఉన్నతమైనదో నిజంగా ప్రభు వివరించుకుంటూ వెళితే మా జీవిత కాలము చాలదు. అంత ఉన్నతంగా మా జీవితాలను నాయన మీరు తీర్చిదిద్దారు తండ్రి. అటువంటి నీకు మేము దూరం కావద్దు, నిన్ను తెలుసుకోకుండా బ్రతకొద్దు అయ్యా. ఎల్లప్పుడూ కూడా నిన్ను ఘనపరిచేవారిగా, నిన్ను స్తుతించేవారిగా నాయన మీరు మా జీవితాలలో ప్రభు నాయన మేము అయ్యా ఎల్లప్పుడూ కూడా నీ మహిమ, నీకు మహిమ తీసుకొచ్చేవారిగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము చచ్చిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతామని, మేము అలా వెళ్ళకూడదని నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపించి ఆ చావు పాపం వలన వచ్చిందని మాకు తెలిపి, ఆ పాపముల నుండి విడిపించటానికి నీ కుమారుని బలి చేసి ఆయన నలగగొట్టి మాకు రక్షణ ప్రసాదించారు తండ్రి. నాయన, ఈ రక్షణ ప్రతి ఒక్కరు పొందాలని మీరు ఆశపడుతున్నారు. అందుకై మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు యొక్క మాటలు వింటున్న మేము మా జీవితాలలో ఎల్లప్పుడూ కూడా నిన్ను ఆరాధిస్తూ, నిన్ను గణపరుస్తూ, ప్రభు శరీరములో, ప్రభు రక్తములో పాలు పంపులు పొందుచు ప్రభువుకు మహిమ తెచ్చేవారిగా, మంచి సాక్ష్యముతో ఈ లోకంలో బ్రతికేవారిగా మేముండుటకు, మమ్ములను మేము నీకు అప్పగించుకొని ఒక మంచి తీర్మానముతో జీవించినట్లు తగిన సహాయము చేయండి. మీరిచ్చినటువంటి ఆ గొప్ప ప్రభనాయన క్రీస్తును బట్టి, శిలువ యాగమును బట్టి, ఆ శిలువ యాగము ద్వారా మాకు దొరికిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, మరోసారి క్రీస్తుని మేము జ్ఞాపకము చేసుకోవటానికి ఆయన శరీరము, ఆయన రక్తము మా మధ్యలో ఉంచినందుకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, ఈ స్తుతి ఆరాధన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మాకు మేముగా మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.